రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి, ఈ సమయము, ఈ క్షణము వరకు మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ కూడా సజీవ సంఖ్యల్లో నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ఈ రోజున మా ప్రతి ప్రయాణము, ప్రతి మార్గంలో మీరు మాకు రక్షణ దయచేసినందుకు వందనాలు నాయనా. మమ్మల్ని అందరినీ సురక్షితంగా మా గమ్యస్థానాలు చేర్చినందుకు, ఈ విధంగా కుటుంబంతో కలిసి ఆనందించే భాగ్యం అనుగ్రహించినందుకు స్తుతులు. కావలసిన ప్రతి వాటిని ఆయా సమయాల్లో మాకు సమకూర్చి మమ్మల్ని అందరినీ కూడా సంతోషింపజేసినందుకు వందనాలు ప్రభువా. ఈ రోజున మేము చేస్తున్న మా పనులలో, మా వృత్తి వ్యాపార పరిచర్యలలో మాకు తోడై ఉండి నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మరొకసారి మీ సన్నిధిన ఈ విధంగా సజీవులంగా చేరి స్తుతించుకుంటుండగా, ఆరాధించుకుంటుండగా మీ కృప మా అందరిపైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాము. కీర్తనల గ్రంథము 35వ కీర్తన 15వ చరణము. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపులు కూడిరి అని భక్తుడు తండ్రి ఈ లోక సంబంధమైన క్రియలు ఏ విధంగా ఉంటాయని మాకు మరొకసారి రాత్రికాల సమయంలో తెలియజేస్తున్నాను ఆయన. అవును ప్రభువా, ఈ లోకంలో మేము పడిపోయినప్పుడు, ఆయా శ్రమలు వచ్చి మేము కృంగిపోతున్నప్పుడు, ఆయా సమస్యలు వచ్చి మేము ఆయా కలవరానికి గురవుతున్నప్పుడు మమ్మల్ని చూసి మా శత్రువులు, మేమంటే పడని వారు తండ్రి, ఈ లోకమంతా కూడా తండ్రి మమ్మల్ని బట్టి సంతోషిస్తున్నారు నాయన. అయా, మాకు కలిగిన దుస్థితిని బట్టి సంతోషిస్తున్నారు ప్రభువ. మాకున్న బాధలను బట్టి వారు సంతోషిస్తున్నారు. కానీ ప్రభువ, అయ్యా మేము పడిపోతుండగా చూసి సంతోషించే దేవుడు కాదు నాయన, మమ్మల్ని లేవనెత్తి కాచి కాపాడే దేవుడు అని జ్ఞాపకం చేస్తున్నారు. అయా, ఈ రోజున ఇటువంటి పరిస్థితిని ఎంతమంది అయితే అనుభవిస్తున్నారో వారందరినీ కూడా అయా లేవనెత్తండి. ఎవరైతే వారిని చూసి నవ్వారో వారే ప్రభువా వారిని చూసి ఆశ్చర్యపోయే విధంగా వారి జీవితాలు మార్చమని బ్రతిమాలుకుంటున్నాము. అయ్యా, ఈ ప్రార్థనలో ఎంతోమంది బిడ్డలు విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తుండగా వారందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. పేరు పేరున వారిని గూర్చి అడుగుతున్నాం. మీ సహాయము వారికి అనుగ్రహించండి. ఏ మొరలు, ఏ ప్రార్థనలతో అయితే మీ పాద సన్నిధిన చేరారో వాటన్నిటినీ మీ చిత్తానుసారంలో వారి జీవితంలో నెరవేర్చండి నాయన. అయ్యా, ముఖ్యంగా అనారోగ్యంతో, వ్యాధి బాధలతో, రుగ్మతలతో, మానసిక ఇబ్బందులతో ఎంతోమంది బిడ్డలు కలవరబడుతున్నారు, బలహీనులుగా ఉన్నారు. అయా, ఆశలు కోల్పోయిన వారిగా ఉన్నారు. వారందరినీ రాత్రిన దర్శించండి. సంపూర్ణ ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి విధమైన రోగం నుంచి యేసు నామములో విడుదల దయచేయండి నాయన. అదేవిధంగా అపవాది, అంధకార, దురాత్మ శక్తుల నుండి కూడా యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. ఎంతోమంది ప్రభువ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నాలను సఫలపరచండి నాయన. అయా, కుటుంబంలో ఎన్నో గొడవలు, కలతలు వస్తున్నాయి ప్రభువ. అపవాది వారి కుటుంబంలో అశాంతిని రాజేస్తున్నాడు నాయన. వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అశాంతికరమైన పరిస్థితి వారి నుంచి తొలగిపోవాలని మొరబెడుతున్నాం నాయన. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో, ఎవరైతే సరైన జీతం లేక, సరైన తండ్రి లాభము లేక తండ్రి కుటుంబాన్ని కూడా పోషించుకోలేని పరిస్థితుల్లో ఈ రాత్రికాల సమయంలో ఉన్నారో దర్శించండి నాయన. ఆర్థికంగా బలపరచండి తండ్రి. వారి ఎదుట మూసుకుపోయిన ప్రతి ఒక్క ద్వారమును తెరిచి బిడ్డలను సంపూర్ణ సమృద్ధిలోకి నడిపించమని అడుగుతున్నాము. అదేవిధంగా ప్రభువా, రాత్రి సమయంలో పనులు చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు, ప్రయాణాలు చేస్తున్న వారు ఉన్నారు. వారందరికీ మీ కాపుదల, మీ రక్షణ అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే మారు మనసు లేని స్థితిలో ఉన్నారో వారికి మారు మనసు కలగచేయండి. తల్లిదండ్రులకు విధేయతగా లేని బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల నుంచి విడుదల దయచేయండి నాయన. సొంత గృహాల కొరకు ప్రార్థిస్తున్నారు, వారికి వాటిని దయచేయండి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ఆయా వేటి కొరకైతే అప్లై చేసుకొని ఉన్నారో వాటన్నిటిని బిడ్డలకు మీ కృపలో అనుగ్రహించమని. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే వివిధ దేశాలలో ఉన్నారో వారందరికీ మీ రక్షణ కాపుదల దయచేయండి. వీసా, ఇమిగ్రేషన్స్లో మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం విషయంలో కూడా మీ కృప కుమ్మరించండి, గర్భఫలం దయచేయండి నాయన. ఆయా వివాహాల కోసం ప్రార్థిస్తున్న వారు ఉన్నారు, వారి వివాహమును మీ చిత్తంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువ.
అదేవిధంగా తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా భారతదేశాన్ని, దేశ ప్రజలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. దేశ సైనికులందరికీ కూడా మీరు తోడై ఉండమని ఈ రాత్రి మేము అందరం కూడా సేద తీరబోతుండగా మీ యొక్క అగ్ని కంచెను, రక్షణ కవచమును మాకు దయచేయండి. కంటి నిండా నిద్రను మాకు అనుగ్రహించండి. నిద్రలేమి సమస్యలు, పీడకల సమస్యలు లేకుండా కృప చూపించండి నాయన. ప్రభువా, అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు, హానికరమైనవి ఏవి కూడా ఈ రాత్రిని మమ్మల్ని ముట్టకుండా, మా బిడ్డలను ముట్టకుండా, మాకు కలిగిన వాటిని ముట్టకుండా ఈ రాత్రంతను మీరే మమ్మల్ని అందరినీ భద్రపరిచి కంటి నిండా నిద్రతో సంతృప్తి పరచమని తండ్రి మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ సన్నిధిన మేమందరము సజీవులముగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు కృప కనపరచమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.